పూజ్య స్వామి జ్ఞానదానంద మహారాజ్జీ, పూజ్య స్వామి బోధమయానంద మహారాజ్జీ, ఇక్కడున్న పెద్దలు, రామకృష్ణ ఆశ్రమంలో స్వామీజీలు, అందరిని మించి విప్పారిన కళ్ళతో ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాలన్నటువంటి ఆత్మవిశ్వాసంతో ఇక్కడ కూర్చున్న యువత యువకులందరికీ నా అభినందనలు, నమస్కారం. స్వామి వివేకానంద గురించి ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే పెద్దలంతా చెప్పారు. ఇక్కడ అణువున వివేకానందుడి బోధనలు కానీ, ఆయన మనకిచ్చిన ఆత్మవిశ్వాసం కానీ ఇక్కడ గోచరిస్తుంటాయి. 4 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా మనసులో ఉన్నంత చెప్పాను, కాబట్టి దానిలోకి మెడవదలుచుకోలేదు. ఇవాళ ప్రధానంగా యూత్ పార్లమెంట్, దాని గురించి కొంత ప్రస్తావిస్తాను. మనకొక్కసారి కళ్ళు మూసుకుని మన పార్లమెంటును గుర్చో చట్టసభలను గుర్చో తలుచుకోగానే గుర్తుకొచ్చేవి 2. ఒకటి, అంతులేని అధికార లాలస, లస్ట్ ఫర్ పవర్, పవర్ వితౌట్ పర్పస్. ఎందుకో తెలియదు. అది పార్లమెంటు అసెంబ్లీ కావక్కర్లా, ఓ పంచాయతీ కావచ్చు, ఓ సహకార సంఘం కావచ్చు, ఓ మున్సిపల్ వార్డు కావచ్చు. ఇప్పుడు బల్దియా ఎన్నికలు జరుగుతున్నాయి హైదరాబాద్ నగరంలో. అందరికీ తెలుగు వచ్చా? ఈజ్ దర్ ఎనీబడి హూ కెనాట్ అండర్స్టాండ్ తెలుగు? I will break into English once in a while, forgive me, but I will speak substantially in Telugu. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. నిజానికి కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ కార్పొరేటర్లకి ఏమీ అధికారం ఉండదు, మేయర్కి ఏమీ అధికారం లేదు. ఒకప్పుడు ప్రధానమంత్రిని నేను అడిగాను, ఏమంటే మీకు ఢిల్లీ మేయర్ పేరు తెలుసా అని. నాకు గుర్తులేదు జయప్రకాష్ గారు అన్నాడు. ముంబై మేయర్ పేరు తెలుసా అని అడిగాను, తెలియదండి అన్నాడు ఆయన. కొన్ని కోల్కతా మేయరు అన్నాను, తెలియదండి అన్నాడు. చెన్నై మేయర్ తెలుసండి, స్టాలిన్, ఎందుకంటే ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి అన్నాడు ఆయన. మరి న్యూయార్క్ మేయర్ తెలుసా అని చెప్పాను. అబ్బాయి ఎందుకు తెలీదు, బ్లూంబర్గ్ అన్నాడు ఆయన. లండన్ మేయర్ తెలుసా అని చెప్పాను, బోరిస్ జాన్సన్ అన్నాడు. ఎందుకని? ఉత్సవ విగ్రహాల ఎన్నికలు ఇవి. మన కార్పొరేషన్ల ఎన్నికలు, నగరాల ఎన్నికలు ఉత్సవ విగ్రహాలు. కేవలం ఓ ప్రధానమంత్రి, రాష్ట్రపతి వస్తే ఏదో కోటు వేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి నుంచోవడం తప్పితే ఇంకే పని లేదు. దానికి కూడా ఎన్ని కోట్ల ఖర్చు ఉంటుందో మీరు చూడండి. దాని సీట్ల కోసం ఎంత రద్దీ ఉంటుందో అంటే అధికార లాలస అన్ని స్థానాల్లో కూడా. ఓ గుర్తింపు కావాలి, ఓ పదవి కావాలి, ఎందుకో తెలియదు. ఆ పదవిలో ఏం చేస్తామో తెలియదు, కానీ అధికార లాలస ఈ సమాజాన్ని దహించేస్తాం. పార్లమెంటు కానీ చట్టసభ కానీ అధికార లాలసకి ప్రతీకలుగా నిలిచినాయి. అలాంటి పార్లమెంటు యూత్ పార్లమెంట్ అయితే మనకి అక్కర్లా. స్వామీజీ ఇక్కడ రామకృష్ణ మిషన్లో పెట్టింది అలాంటి అధికార లాలసతో కూడుకున్న పార్లమెంట్ని కాదు కోరేది. విభిన్న భావాలున్నటువంటి ఈ సమాజంలో, విభిన్న దృక్పథాలున్న సమాజంలో, ఇంత వైవిధ్యభరితమైన ఈ సమాజంలో ఏకాభిప్రాయ సాధన కోసం, సమస్యల పరిష్కారం కోసం, విధానాల నిర్ణయం కోసం చట్టసభల వేదిక కావాలి. అప్పుడు నిజంగా పూజార్హమైనవి. దెన్ దే బికమ్ సేక్రెడ్ చేంబర్స్, నాట్ వెన్ దే ఎగ్జిబిట్ ద లస్ట్ ఫర్ పవర్. ఓ 25 ఏళ్ల క్రితం నేను మొదటిసారిగా ఈ దేశం నుంచి బయటికి వెళ్ళాను, నెదర్లాండ్స్ వెళ్ళాను. అప్పుడు ఈ దేశంలో సహకార బ్యాంకుల్ని నేను నడుపుతుండేవాడిని. ఈ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 2 పెద్ద సహకార బ్యాంకులు, ఎపెక్స్ బ్యాంకులు నడుపుతుండేవాడిని. వాటిని అధ్యయనం చేయడం కోసం వెళ్ళాను. అక్కడ రాబో బ్యాంక్ అని ప్రపంచ ప్రసిద్ధమైన సహకార బ్యాంక్ ఉన్నది. ఆ రాబో బ్యాంక్ ఎంత పెద్దదంటే భారతదేశంలో ఉన్న అన్ని బ్యాంకులు కలిపితే, కమర్షియల్ బ్యాంకులు, ఎస్బీఐ, మిగతా కమర్షియల్ బ్యాంకులు, మిగతా అన్ని బ్యాంకులు కలిపితే ఆనాడు, ఈవేళ పరిస్థితి ఈ దేశం మన దేశం పెరిగింది కాస్త ఆనాటికంటే, వీటన్నిటి మొత్తంలో డిపాజిట్లు ఎంత ఉన్నాయో ఆ ఒక్క రాబో బ్యాంకులో దానికి రెట్టింపు ఉన్నాయి. అంత పెద్ద బ్యాంక్ అది. నాకు అక్కడ 2 విషయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించినాయి. ఎందుకంటే ఇక్కడ ఈ సంస్కృతిని, ఈ గొడవని, ఈ హడావిడిని చూస్తున్నవాడిని
ఇక్కడ మనకి సింగిల్ విండో సొసైటీలు ఉండేవి మన రాష్ట్రంలో. ఒక 7-8 వేలు ఉంటాయి. చాలా చోట్ల డిపాజిట్లు ఉండవు, ఏమి అధికారం ఉండదు, డబ్బులు ఉండవు, ఏం చేయాలో తెలియదు. కానీ దానికి కూడా బారులు తీరి ఓట్లు వేయడము, ఆ ఓట్ల కోసం డబ్బులు ఇవ్వటము, 10 రూపాయలు వాళ్ళ పేరుతో ఎవరో ఒకరు సభ్యుడిగా చేర్పించి నామమాత్ర మెంబర్షిప్ చేర్చడము, జనరల్ ఎలక్షన్ లాగా ఒక కోలాహలము, గందరగోళము, హడావిడి, ఆర్భాటము, దానికి క్యాంపుల్ని పెట్టడము. ఎందుకంటే దానిలో ఎన్నికైనటువంటి ఆ పాలకవర్గం సభ్యులు అధ్యక్షుని అనుకుంటారు. కాబట్టి వీళ్ళందరినీ పట్టుకుని బంధించేసి వాడికి డబ్బులు ఇచ్చి బెదిరించి ఏదో చేసి వాడితో అధ్యక్షుని ఎన్నుకోవాలి. ఇదంతా మనకి సర్వసాధారణంగా చూస్తున్నటువంటి సమాజం. అక్కడ అంత పెద్ద బ్యాంకు, అంత బాగా సమర్థంగా నడుస్తున్న బ్యాంకులో ఆ సహకార సంఘం అధ్యక్షుని ఎన్నుకోవాలని చెప్పంటే అందరిలోకి ఓ సమర్థుని, మన స్వామీజీ లాంటి వారో, మన పట్టాభిరామ్ గారు లాంటి వారో మరొకరి దగ్గరికి వెళ్ళి, బాబు దయచేసి మీరు బాధ్యత తీసుకొని, ఆయన వెంటనే ఏదయ్యా నాకు సొంత పని ఉంది, సొంత వృత్తి అది, నా వ్యాపారం ఉంది, నా కుటుంబానికి టైం ఇవ్వాలి, ఇదంతా నాకు అంత ఓపిక లేదు, ఏదో చేతనని చేస్తాను కానీ చెప్పంటే, కాదు బతిమలాడి మీరే ఉండాలి, మీకంటే సమర్థులు ఎవరు లేరు, మాకు తెలుసు దీనిలో బుడుంది త్యాగం ఉందని, కానీ దయచేసి కొంత సమయాన్ని మీరు ఇవ్వండి అని చెప్పంటే బలవంతంగా ఒప్పించి వాళ్ళని తీసుకురావాలి. అంటే పదవుల్లోకి వెళ్ళడం అంటే త్యాగం, సొంత పని వదులుకోవాలి, సొంత వృత్తి వదులుకోవాలి, సొంత సంపాదన వదులుకోవాలి, ఆ కుటుంబాన్ని పక్కన పెట్టాలి కొంతమేరకైనా, ఈ సమాజం కోసం పనిచేయాలి. మన దేశంలో ఎందుకో కొరగాని వాడు పదవి వస్తుందంటే లేచి కూర్చుంటాడు. ఆ మధ్య నేను పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్ళాను. వెళితే నేను గ్రామాల్లో ఓ పొలం దగ్గర ఉన్నాను. ఒక వారం 10 రోజులు పొలం దగ్గర ఉండి పొలం పని చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం మళ్ళీ ప్రకృతి దగ్గరికి వెళ్ళి చేతులతో పనిచేయడము, ఆ పొలాలు చూడడం కొంచెం మనం మళ్ళీ మమేకం కావాలి. ఆ పక్క గ్రామంలో ఒక సర్పంచ్ గారు వచ్చాడు, కర్ణాటక. ఏమిటయ్యా అన్నాను. సార్ మా అబ్బాయికి ఒక ఉద్యోగం వచ్చింది, ఎలక్ట్రిసిటీలో లైన్మన్గా ఉద్యోగం వచ్చింది అంటే మంచిది, సంతోషం అన్నాను. అట్లా కాదు సార్, 1,50,000 రూపాయలు లంచం అడుగుతున్నారు, ఆ 1,50,000 ఇస్తే ఉద్యోగం వస్తుంది, కాస్త డబ్బు కావాలి సార్ సాయము అని చెప్పన్నాడు. మరి సర్పంచ్గా ఎన్నికైనారు కదా, దానికోసం ఎంత ఖర్చు పెట్టారు అని అడిగాను. 8 లక్షల రూపాయలు అయింది సార్ అన్నాడు. ఎందుకైనా మరి అంత ఖర్చు పెట్టావు, కుటుంబం ఇంత కష్టంలో ఉందని నువ్వే చెప్తున్నావు, ఓ చిన్న లైన్ మన ఉద్యోగం వస్తే ఆ పిల్లాడు బాగుపడేట్టు అనుకుంటున్నావు, 8 లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టావు, ఆ పదవిలో ఏం ఆశించి ఖర్చు పెట్టావంటే, ఏమో తెలియదు సార్, ఆ పదవి, ఆ గుర్తింపు, అదంతేనోని. ఈ లాలస కేవలం పార్లమెంట్లో అనుకోబోకండి, కొంచెం కటువైన మాటలు చెప్తున్నాను. ఈ సమాజంలో అడుగడుగున అణువడుగున పూర్తిగా ఇంకిపోయింది ఈ అధికార లాలస, గుర్తింపు కోసం లాలస. ఎందుకో తెలియదు. అందుకు కాదు చట్టసభలో రాజ్యం ఉండవలసింది. రెండోది, మనకు ఒక పార్లమెంటో ఒక చట్టసభ అనగానే గుర్తుకొచ్చేది, కళ్ళు మూసుకుంటే అధికార లాలస పక్కన పెట్టేస్తే క్యాకోఫోనీ, క్రమశిక్షణ రాహిత్యానికి మారుపేరుగా, కుసంస్కారానికి, అసభ్యతకి నిదర్శనంగా ఈ సభలు వస్తున్నాయి. ఈ మాటలు చాలా పరుషమైన మాటలు. నన్ను ఎవరన్నా రేపు పొద్దున కంటెంప్ట్ ఆఫ్ ది హౌస్ని తీసుకెళ్ళొచ్చు కూడా. ఎందుకంటే కుసంస్కారం, అసభ్యత, క్రమశిక్షణ రాహిత్యం ఈ చిన్న పదాలు కాదు, కొంచెం సిగ్గు అనేది ఉంటే. అయితే దున్నపోతు చర్మం చాలా దళసరిగా ఉన్నట్టుగా ఈ మాటలు చాలా, ఇవి పెద్దగా తిట్లు అనిపించవు, కానీ చాలా దురదృష్టం. మన సమాజంలో విభిన్న భావాలు, దృక్పథాలు ఉన్నప్పుడు వాటిని సమన్వయం చేయలేకపోతే సహజీవనం చేయలేం. అదో కుటుంబం కావచ్చు, మన 10 మంది ఉన్న అపార్ట్మెంట్స్ అసోసియేషన్ కావచ్చు, ఒక వార్డు కావచ్చు, ఓ గ్రామం కావచ్చు, ఓ నగరం కావచ్చు, పట్టణం కావచ్చు, ఓ జాతి మొత్తం కావచ్చు. అందులో ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని సాంప్రదాయాలు, ఇన్ని ఆలోచనలు. దీనికి ఇందాక పూజ్య స్వామీజీ చెప్పినట్టుగా ఆ పులిని మేక మాత్రమే అనుకున్నట్టయితే, లేదా గొర్రె మాత్రం అనుకున్నట్టయితే, ఆ పులో సింహం గొర్రెను తినేసే శక్తి ఉన్నట్టయితే, అంటే సమాజంలో బలం ఉన్నోడు బలహీనుండి చావమోదో చంపేసో మాట నెగ్గించుకుంటే అప్పుడు సమాజం కాచాలదు. మానవ సమాజంలో శాంతియుతంగా మన అభిప్రాయాల మధ్య సమన్వయాన్ని సాధించాలి. విభిన్న ప్రయోజనాల్ని మనం సమన్వయం చేయాలి. రెకన్సిలియేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్.
assignment of resources, allocation of resources, determining priorities, designing policies, making legislation, and executing the laws and policies for the common good. అది దాని లక్ష్యం. అది జరగాలంటే ఒకళ్ళొకళ్ళు తన్నుకుని ఎవడికి బలం ఎక్కువ ఉంటే, ఎవడికి సంఖ్యాబలం ఎక్కువ ఉంటే, బడితోన్నవాడిదే బర్రె అంటే సమాజం అరాచకత్వం అయిపోతుంది. అది కాకూడదు కాబట్టి మనం అందరం సభ్యతా సంస్కారాలతో కొన్ని నిబంధనలు పాటించి ఒక ఆరోగ్యకరమైన చర్చ, హేతుబద్ధమైన చర్చ, వాస్తవాల ఆధారంగా, సాక్ష్యాల ఆధారంగా చర్చ, ఎవిడెన్స్ బేస్డ్, లాజికల్ నెగోషియేషన్ అండ్ డిస్కషన్ అండ్ డిబేట్, మంచి ప్రమాణాల బహిరంగ చర్చకి చట్టసభ నిదర్శనం కావాలి. మన దురదృష్టం కొద్దీ ఈ బహిరంగ చర్చ చట్టసభల్లో అట్ట తగలడుతుంటే మన టీవీల్లో అంతకంటే తగలడుతుంది. కొన్ని ఇక్కడేమన్నా బాగుంటుంది. నిజంగా ఈ టీవీలో వచ్చినప్పుడు మొదట్లో 20-25 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారిగా ఆ రోజుల్లో దూరదర్శన్ తప్ప ఇంకోటి ఉండేది కాదు, ఆల్ ఇండియా రేడియో తప్ప ఇంకోటి ఉండేది కాదు. మీరంతా పుట్టలేదు అప్పటికి. మేమంతా చాలా ఆశపడ్డాం. ఎన్నో టీవీ ఛానళ్ళు వస్తే, ఒక బీబీసీ లాగా మరో ఛానల్ లాగా వస్తే మంచి ప్రమాణాల చర్చ ఉన్నట్టయితే, వివేకానంద మహనీయులు చెప్పారే అవేక్, మిగతావైనా కాకపోయినా కూడా ఆ మేలుకొల్పడం జరుగుతుంది చాలా తేలిగ్గాను. ఎందుకంటే మాస్ మీడియాకు ఉన్నంత ఆ శక్తి కోట్ల మందిని క్షణాల్లో చేసే ఇంక దేనికి లేదు. కాబట్టి కోట్ల మంది మనసుల్లో కనుక ఈ ఆలోచన స్రవంతి కనుక ప్రవహించినట్టయితే ఈ దేశం ఎంత వేగంగా మారుతుందని చాలా ఆశపడ్డవాళ్ళనే ఒకటి నాకు బాగా గుర్తున్నది. చాలా ఆశపడ్డవాడిని. ఈవేళ కొంచెం కోపం వచ్చినప్పుడు ఈ ఛానళ్ళన్నీ మూసేస్తే బాగుండు, ఇవేమీ లేకుండా ఉంటే బాగుండు అని చెప్పి అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. పరిష్కారం కాదు, కానీ అంత దరిద్రంగా తయారైంది. అంటే బహిరంగ చర్చ ప్రమాణాలు చాలా దిగజారిపోయాయి. ఒకప్పుడు మన మహర్షుల గురించి మనం చెప్తాం, ఆ సంవాదాలను గురించి మనం చెప్తాం, ఎంతో సాహిత్యము. వివేకానందుడి బోధనల గురించి మనం చెప్తాం. ఓ మహాత్ముడు ఈ దేశం మొత్తానికి ఒక అర్భకుడు మహాత్మా గాంధీ మాట్లాడితే ఆయనకేం కండబలం లేదు, పొడిగైన వాడు కాదు, పెద్దగా చదువుకోలేదు ఆయన మిగతా వాళ్ళతో పోలిస్తే. కానీ ఆయన మాటకున్న నైతిక బలంతో ఈ దేశమంతా విన్నది. ఆ గొంతుకి ఆ స్పష్టత వచ్చింది. ఈవేళ ఏమైంది? క్యాకోఫనీ ఎక్కడ చూసినా కూడా. అందుకే ఒక ఆయన అన్నాడు, మార్క్ ట్వైన్ అన్నాడు, ఆఫ్టెన్ ఎ హెన్ దట్ ఓన్లీ లేడ్ ఎన్ ఎగ్ క్యాకిల్స్ యాజ్ ఇఫ్ షీ హస్ లేడ్ ఎన్ ఆస్టెరాయిడ్. ఆఫ్టర్ ఆల్, ఒక కోడి గుడ్డుని పొదిగేటువంటి ఒక కోడి పెట్ట రణగొండధ్వని చేస్తుందో వజ్రాన్ని పొదిగినట్టుగా. ఎంత గట్టిగా అరిస్తే, ఎంత భీకరంగా, ఎంత అసహ్యంగా, జుగుప్సాకరంగా ప్రవర్తిస్తే ఆ వాదనకు అంత బలం ఉందన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఇవాళ యూత్ పార్లమెంట్ని స్వామీజీ పెట్టింది అది కాదయ్యా, ఆరోగ్యకరమైన చర్చ, మంచి ప్రమాణాల చర్చ, సభ్యతా సంస్కారం ఉన్న చర్చ, ఇతరుల భావాల్లో వాస్తవం ఉంటే దాన్ని గుర్తించే సహృదయం ఉండే చర్చ. మీ భావానికి బలం ఉన్నట్టయితే దాన్ని ఇతరుల గుండెల్లోకి చొచ్చుకుపోయేట్టుగా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు, నైపుణ్యం ఉండే చర్చ, ఆర్తిగల చర్చ, ఆర్ద్రత గల చర్చ. అందుకోసం చట్టసభ, అందుకోసం యూత్ పార్లమెంట్. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు, మనందరి దృష్టిలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి నాయకుడు, అంతే కదా. ఆ దేశం మరి అందరికంటే డబ్బు ఉంది ఆ దేశంలో, అందరికంటే ఆయుధాలు ఉంది ఆ దేశంలో, అందరికంటే ఇన్నోవేషన్ ఉంది ఆ దేశంలో. కాబట్టి సహజంగా ఆ దేశ నాయకులు ప్రపంచంలో గొప్ప నాయకులుగా చలమణి అవుతారు. నిన్న ఈవేళ మొన్న మీరు చూస్తే ఏం చేస్తున్నాడు ఆయన? ఇలా ఇంతమంది కూడా లేరు, దీనిలో 4వ వంతు ఉంటారు. వాళ్ళందరితో కూర్చుని ఆయన టౌన్ హాల్ అని చెప్పని సంభాషిస్తున్నాడు. ఏమిటది? ఎందుకయ్యా మనకి 30 కోట్ల తుపాకులు మన జనం చేతుల్లో చేర్చుకున్నాం. మనం బయటికి వెళ్తే మన పిల్లలు, మన కుటుంబమో ఎవడే తుపాకుతో కలుస్తాడు భయంతో వణికిపోతున్నా. అలా ఉండాల్సిన అవసరం ఉందా? కొంత అదుపు చేద్దామన్న అంశాన్ని ఆ గుండెల్లోకి, సమాజం గుండెల్లోకి వెళ్ళడం కోసం చాలా చాలా మర్యాదపూర్వకంగా, చాలా వినమ్రతతో, నేను అధ్యక్షుడిని, నేను రాష్ట్రపతిని అని చెప్పంటున్నా, ఆయన చాలా వినమ్రతతో ఆ గుండెల్లోకి చొచ్చుకుపోయేట్టుగా. అదే సమయంలో మాకు తుపాకులు కావాలి, రాజ్యాంగంలో మాకు హక్కు ఉన్నది కాబట్టి తుపాకులు పొందడం మా జన్మ హక్కు అనే వాళ్ళు ఉన్నారు ఆ దేశంలో, చాలామంది ఉన్నారు. వాళ్లకు నొప్పి కలగకుండా, వాళ్ళను కూడా లాలించి బుజ్జగించి వాళ్ళు ఒప్పుకునేట్టుగా. మీ దగ్గర తుపాకులు తీసామని నేను అంటలేదయ్యా, మంచుకు చెడుకు అవన్నీ ఉన్నాయి, కానీ ఈ తుపాకులు ప్రమాదం కాకుండా చేయడం సాధ్యం కాదా? చేయొద్దా మన పిల్లల కోసం? ఇది భాష వాడుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఉండవలసిన చర్చ.
ఆరోగ్యకరమైన చర్చ, వాస్తవాల ఆధారంగా చర్చ, తర్కం ఆధారంగా చర్చ, కోపతాపాలతో కాదు, బాహాబాహి కాదు, ఖండబలంతో కాదు, అరుపులతో కేకలతో పెడబొబ్బలతో కాదు. ఎందుకు ఇదంతా అవసరమైంది? దీంతో ముగిస్తాను. మానవ సమాజానికి మాత్రమే ఈ కొత్త అవసరాలు పుట్టుకొచ్చాయి. జంతువులకి గొడవ లేదు. ప్రకృతి వాటికి ఇన్స్టింక్ట్ని ఇచ్చింది. మరి తెలుగులో ఏమంటారో స్వామీజీ? ఇన్స్టింక్ట్ని తెలుగులో ఏమంటారో సార్ పదం నాకు. ఇన్స్టింక్ట్ మీకు అర్థమవుతుందిగా? ఇన్స్టింక్ట్ అంటే మనకి సహజంగా జీన్స్ ఇచ్చేసినాయి. ఇన్స్టింక్ట్ ఫర్ సర్వైవల్. దాంతో ఒక ప్రవర్తన మన కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఇస్తుంది సర్వైవల్లో. ఇంకో ప్రవర్తన కాంపిటేటివ్ డిసడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఏదైతే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉందో చార్లెస్ డార్విన్ చెప్పింది అదే. దేనివల్ల మనకి జీవితంలో ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుందో, మళ్ళీ మన సంతానాన్ని సమాజంలో తీసుకొచ్చే అవకాశం ఉంటుందో, ఆ ప్రవర్తన సహజంగా సమాజంలో బతుకుతుంది. దానిలో వివరాల్లోకి వెళ్ళక్కర్ల. ఇన్స్టింక్ట్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కానీ మనకి ఎప్పుడైతే భాష, జ్ఞానము, ఈ అవేకనింగ్ కాన్షియస్నెస్, భాష, జ్ఞానము, కాన్షియస్నెస్ మూడు కూడా మనిషికి మాత్రమే ప్రత్యేకమైనవి. ఏ కారణం అన్నా కానివ్వండి. భాష రాగానే గతం నుంచి నేర్చుకుంటున్నాం, ఇతరుల నుంచి నేర్చుకుంటున్నాం, తర్వాత తరానికో మిగిలిన వాళ్ళకో అందించే ప్రయత్నం చేయగలుగుతున్నాం. కాబట్టి స్వానుభవం లేకుండానే ఇతరుల అనుభవం నుంచి మనం నేర్చుకుని వేగంగా ఈ పురోగతి సాధించే అవకాశం ఉన్నది. అందుకే ప్రతి తరం మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్న పూజ్య స్వామీజీ, మిగిలిన వారు ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళందరికంటే మీరు గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ భుజాల మీద మీరు నుంచున్నారు. వ్యక్తులుగా మరుగుజ్జులు కావచ్చు. పూజ్య స్వామీజీ లాంటి వారు, వివేకానంద మహర్షి లాంటి వాళ్ళు ఎంతో మహనీయులు కావచ్చు, హిమాలయం అంత ఎత్తున్న వాళ్ళు కావచ్చు. కానీ మీరందరూ వాళ్ళ భుజాల మీద నుంచున్నారు. కానీ వాళ్ళకంటే కాబట్టి 1 మిల్లీమీటర్ అన్న మీకు ఎక్కువ వచ్చింది. వాళ్ళ జ్ఞానం అంతా, వాళ్ళ జీవితానుభవం అంతా మీకు వస్తుంది. ఆ పైన మీరు కొంచెం నేర్చుకుంటే ఆ ముందు తరం కంటే మీరు ఇంకా గొప్పవాళ్ళు. అందుకే ప్రతి తరం అంతకు ముందు తరం కంటే గొప్పది. అది అనివార్యంగా జరుగుతుంది. అది భాష వల్ల, ఈ జ్ఞానాన్ని, ఈ అక్యుములేషన్ ఆఫ్ నాలెడ్జ్ దానివల్ల వచ్చింది. మానవాళికి మాత్రమే ఉన్న వరం. కానీ అదే మానవాళి ఈ జ్ఞానం ఉన్నప్పుడు, ఈ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు, ఈ భాష ఉన్నప్పుడు మరి లక్షల మంది సహజీవనం అవసరమైంది. సహజీవనం ఉన్నప్పుడు వ్యక్తి ఆనందం కోసమో సుఖం కోసమో తాను చేసే తన ఆరాటము, తాను చేసే పోరాటము, సమాజం సామూహిక అవసరాలు, ఈ రెంటికి మధ్య వైవిధ్యం లేకుండా నడపాలంటే కొన్ని కట్టుబాట్లు కావాలి. అవి సమాజం నుంచి రావచ్చు, ఓ కుటుంబంలో కట్టుబాట్లు. మనం ఏమనుకుంటున్నాం? తల్లి, తండ్రి, గురువు, దైవం, కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాం. అలాగే సమాజంలో బయటకు వస్తే కట్టుబాట్లు కావచ్చు. క్యూలో నుంచోవడం, ఇతరులను అనవసరంగా తాకకుండా కొంచెం వాళ్ళకి సౌకర్యాన్ని ఇవ్వడం, పర్సనల్ స్పేస్ని గౌరవించడం, ఓ పద్ధతి ప్రకారం చర్చలు జరపడం, రోడ్డు మీద తుప్పుకు నుమ్మేయకుండా ఉండడం, ఎయిర్పోర్ట్లో వాడు బోర్డింగ్కి పిలవగానే పక్కన టకామని డొక్కలో పడవకుండా కాస్తే ఆ ప్లేన్ వెళ్ళిపోతుందని భయం లేకుండా పద్ధతి ప్రకారం ఉంటాం. ఇవన్నీ ఏంటి? సమాజంలో మనం ఏర్పరచుకోవాల్సిన కట్టుబాట్లు. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు మనకి. ఈ కట్టుబాట్లు చాలకపోతే మతం, ధర్మనిరతి. మతానికి అతి కీలకమైనటువంటి ప్రయోజనం వ్యక్తికి సమాజానికి మధ్య సమన్వయాన్ని సాధించడం. దాన్ని 10 కమాండ్మెంట్స్ పేరుతో చెప్పండి, మరో మత గ్రంథంలో ఇచ్చినటువంటి నిబంధనల పేరుతో చెప్పండి, మతాచార్యులు మనకి ఇచ్చేటువంటి సూక్తుల పేరుతో చెప్పండి. ఏ రకంగా కూడా నీ ప్రవర్తన 10 మందికి నష్టం కలిగించకుండా నీ ఉన్నతి, సమాజ ప్రగతి రెండూ కూడా సహజీవనం చేయడం అలా సాధ్యం చేయాలి. దానికోసం మతం ప్రధానంగా చేయవలసింది. ఈ రెండు కూడా చాలవు. రాజ్యం మూడది. అందుకే గ్లాడ్స్టన్ ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు, ఉదారవాది, గ్రేట్ లిబరల్. ఆయన ఎప్పుడో 150 ఏళ్ల క్రితం చెప్పాడు, సుమారుగా వివేకానందుడు పుట్టిన కాలంలోనే. ఆయన ఆ రోజుల్లోనే అన్నాడు, The purpose of a government is to make it easy for people to do good and difficult to do evil. ప్రతి మనిషికి కూడా సమాజంలో 10 మంది పనికొచ్చే మంచి చేయాలన్న ఆలోచన ఓ పక్కన,
సొంత ప్రయోజనం కోసం సమాజాన్ని దెబ్బ కొట్టాలన్న దురాలోచన మరో పక్కన రెండు ఉంటాయి. మనందరికీ ఉంటాయి, మీకు నాకు అందరికీ ఉంటాయి. ఇది సహజం. ఈ మంచి చేయాలన్నటువంటి ఆలోచనని పెంచేది, చెడు చేయాలన్న తలంపుని తగ్గించేది కావాలి. దానికి సామాజిక కట్టుబాట్లు, మతమే కాకుండా రాజ్యం అందుకోసం అవసరమైంది. అందుకోసమే చట్టాలు, చట్టసభలు. అది మర్చిపోయారు వీళ్ళంతా కూడా. అది మర్చిపోయే అధికారం, పదవి, కారు, ఫోను, ప్యూను, లైట్, అది లేకపోతే చచ్చిపోతాం. అది ఉంటే ఏమవుతుందో తెలియదు. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది, ఎందుకంటే ఎక్కువ విసిగించను, ఈ సమాజం ఇది కేవలం ప్రధానమంత్రుల్లో, ముఖ్యమంత్రుల్లో, ఎంపీలో, ఎమ్మెల్యేలో కాదు, మనందరిది కూడా ఎంతో కొంత దీనిలో పాత్ర ఉన్నది. ఈ అధికార లాలస, అధికారం కోసం తిరగడం అని చెప్పి అనేది మన సంస్కృతితో చాలా గొప్ప లక్ష్యాలు ఉన్నాయి, గొప్ప అంశాలు ఉన్నాయి. స్వామి వివేకానంద చెప్పినట్టుగా వాటిని నాలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా గౌరవిస్తాం, ప్రస్తుతిస్తుంటాం. భారతీయ సమాజంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నిరంతరం మనకు మనం గుర్తు తెచ్చుకునే ఆత్మవిశ్వాసాన్ని పెంచడం అనేది చాలా అవసరం. నా మటుకు నేను ఒక 20-30 ఏళ్లుగా నిరంతరం ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాను. కానీ అదే సమయంలో మనలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. అధికారం చుట్టూ మన జీవితాన్ని తిప్పే ప్రయత్నం చేస్తున్నాం. పనికిరాని గుర్తింపు కోసం తహతహలాడుతున్నాం. పవర్ వితౌట్ పర్పస్ has become the center of our universe. We cannot allow that to happen, because that will damage our soul, corrode our soul, and destroy our society and undermine our nation. వివేకానందుడు ఎంత గొప్ప ఆధ్యాత్మిక గురువో ఆయన అంత గొప్ప జాతి నిర్మాత. భారత జాతి నిర్మాణం ఇన్ని కులాలు, మతాలు, భాషలు, సాంప్రదాయాలు, సంస్కృతులు ఈవేళ కలిసి ఒక్క దేశంగా నిలబడుతున్నాయి అంటే దాని వెనక మహోన్నతుల కృషి ఉంది. ఆ జాతి నిర్మాణంలో వివేకానందుడి పాత్ర, ఒక జాతీయత భావాన్ని దేశంలో రగించడంలో వివేకానందుడి పాత్ర అద్వితీయమైనది. ఆ నిజమైన జాతి నిర్మాణం కావాలి అంటే ఈవేళ ఆ కనీసమైన క్రమశిక్షణ, బహిరంగ చర్చలో ప్రమాణాలు, ఈ పదవి లాలస, అధికార లాలసని పక్కన పెట్టి ఏ పని చేసినా కూడా దానికి ఒక లక్ష్యం, పరమార్థం. అధికార కేంద్రీకరణ కాకుండా మన ఊళ్ళో, మన వార్డులో, మన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో, మన పట్టణంలో మనందరికీ ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం, వ్యక్తుల ఈ అపరిమితమైనటువంటి దురాశని, స్వార్థాన్ని అరికట్టడం కోసం, అదే సమయంలో వ్యక్తి ఉన్నతికి అవకాశం ఇవ్వటం కోసం, ఈ సమాజంలో 10 మంది శ్రేయస్సు కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకోవడం కోసం ఏం చేయాలి అంటే ప్రాక్టికల్ స్టెప్స్. ఊరికే ఓ పెద్ద గంభీరోపన్యాసం చేస్తే దేశం మారదు. బలో స్వతంత్ర భారత్కి జయ అంటే దేశం మారదు. మీరు పొద్దున అద్భుతమైనటువంటి ఒక చిన్న ఏమంటారు దాన్ని, ఒక స్కిట్ లాంటిది చేశారు. అక్కడ దృశ్యం చూపెట్టారు, ద అవేకనింగ్ నేషన్. కానీ భారతదేశము అంటే, ఒక దేశం అంటే కేవలం దేశమాత కాజాలదు, కేవలం చిత్రపటం కాజాలదు. ఇట్ హ్యాస్ టు బి బియాండ్ దట్. ఇట్ హ్యాస్ టు బి అబౌట్ ది కలెక్టివ్ గుడ్ ఆఫ్ ఆల్ ఇండియన్స్, irrespective of the status, irrespective of the caste, region, religion, irrespective of the accident of the womb. And that is the collective good. And the purpose of the parliament, the purpose of political process is to make that happen, to reconcile individual goals with public good. And much of it will happen in our own communities, in our own mohallas, in our own apartment complexes, in our own villages, in our own towns, in our own wards. You cannot create a nation where there are a few people who think they have power. They have no real power. If they all have real power, India would not be in such a mess. If they really had such great power, why is our education in shambles? If they really had such immense power, why is our healthcare one of the worst in the world? Pray tell me. They don't have real power. They think they have power. We think they have power. This hero complex, the notion that somehow one hero will deliver us out of the crisis, that they have some superhuman strength. That's why I mentioned Barack Obama, or any other leader, a serious, self-respecting, genuine democratic leader. There is no mantra. There is no panacea. There is no human being, however great and exalted that person may be, who will somehow suddenly by a mantra resolve the problems of this country. Each of us at every level.
You cannot depend on one great hero. Each of you must be a hero in your context. Each of us must be a hero in our context, in our locality. It took me 1 year's persuasion, to tell all my fellow apartment dwellers in my residential complex to go in for water harvesting. 1 year. I had to cajole them, persuade them, bully them, pressurize them. Finally it happened. And this is well-educated, well-exposed, upper middle class Indians. This is not the poor, illiterate, uninformed villagers. It took me 1 year. And one gentleman asked me, "Sir, if we spend some 70,000 rupees or 1 lakh for this, what is the guarantee that this will actually charge our aquifer? It may help somebody else." I had to lose my temper and shout at him. But again, you have to somehow carry them with you. And now, once that is completed some 3 or 4 years ago, no matter where there is water or there is no water in Hyderabad city, in my apartment complex, there is forever fantastic amount of water. No matter how much of rain there is, it simply is sucking. Now, it could have been that that didn't happen in my apartment complex. Maybe that water actually was charged elsewhere. It was lucky. Otherwise, they would have scolded me. But if I don't realize that the water going somewhere else and somebody's water coming to me benefits everybody. If I don't understand that collective good, then what is education? Where is nation? That's why Swami Vivekananda talked about man-making education. We require a man-making education, man-making politics. Man being human, not gender-wise. We have forgotten that. So my appeal is, at all times, do not try to win an argument. As a young person, I also wanted to win arguments. There is nothing more stupid than winning arguments. Try to win hearts. Reach out to people. Persuade them to make your argument their own. Persuade them by logic. Persuade them by evidence. Persuade them by the common good that can be promoted. You will encounter a lot of bitterness. It's not going to be simple. If I found so much of difficulty in persuading my fellow apartment dwellers on a very simple issue, there are so many more complex issues in a very complex society. You will find bitterness, resistance, every moment, every step of the way. But that is nation building. It takes a long time. We have an extraordinary ancient tradition, a 5,000-year tradition. But we haven't yet built the art of working together as a democracy. We have many strengths, but this is not one of our strengths. We have to build this strength. Other nations took centuries. In 1215, Magna Carta was promulgated. Last year was 800th anniversary. 800 years of effort. 800 years of strife. 800 years of institution building. Triumph and tribulation. And finally resulted in a very civilized society that spread across the world. The United States is built on those foundations. They built another 400 years. So these things didn't happen overnight. But we cannot afford 800 years wait. We cannot afford even 80 years wait. We have to do it fast. We have to accelerate it. And that's where the power, the ingenuity, the technological prowess, and the inspirational qualities of leadership that you provide, your generation provides, that's going to be the accelerator. Because remember, and this is the very last point I want to make, remember, technology can be transplanted instantly. If somebody comes with an i6 mobile phone in the United States, next month you have the i6 phones. If somebody comes up with a brilliant website, next hour you can access it. Technology comes instantly. But institutions and attitudes take time, painstaking effort. Painstaking, relentless, unceasing effort. Perseverance, hard work, a lot of setbacks, it's inevitable. Never confuse position with real power. Never confuse power with purpose. And remember, all these are to achieve this common goal of reconciling our individual desires and goals with the larger public good. And that is the true function of a parliament, of any deliberative body. And this is a fantastic opportunity for you to exhibit your qualities of leadership, to imbibe qualities from others, to inspire,
and to emerge as leaders and to make a difference to this nation, not in a century's time, but within half a generation. I wish you all the very best. Thank you.